హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. డిప్యూటీ డిఓ అభ్యర్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా చాలా భయాలు ఉన్నాయి. మేము ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, మేము చదివేది కరెక్టేనా, మరి సిలబస్ చూస్తే ఇలా ఉంది, పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది, మరి ఏంటి ఇంతకు అకాడమీ పుస్తకాలు సరిపోతాయా? అందరూ కూడా అకాడమీలో కొన్ని పుస్తకాలు చూపిస్తూ ఇవి సరిపోతాయి అంటున్నారు. కొందరు ఇగ్నో అంటున్నారు, కొందరు ఓపెన్ యూనివర్సిటీ అంటున్నారు, కొందరు వేరే యూనివర్సిటీ అంటున్నారు అనే అంశాన్ని చాలా భయపడుతున్నారు. మరి ఈ అనుమానాలు, ఈ సందేహాలు తీర్చడానికే ఈ యొక్క పవర్ఫుల్ వీడియో. మీరు ప్రిపేర్ అవుతున్నది చాలా పెద్ద ఉద్యోగం, లేక రాక వచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఒక అదృష్టంగా భావించాలి. అంతకంటే ముందుగా సమయం తక్కువ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి సిలబస్ ఏమిటి, అది ఏ పుస్తకాల్లో ఉంది అనేటువంటి అంశాన్ని గమనించాలి. మీకు నేను గతంలోనే చెప్పినట్టుగా బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఒక రెఫరెన్స్గా తీసుకోండి. దాంట్లో 10% కూడా దొరకదు, గుర్తుపెట్టుకోండి. అది రెఫరెన్స్గా తీసుకోండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఇగ్నో అంటే ఏదంటే అది ఇక్కడ తీసుకోవాల్సింది మీరు ప్రిఫరెన్స్గా మాత్రం తీసుకోకూడదు. 100% చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట మీరు ఇప్పుడు వినకపోతే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వినలేదే అని బాధపడతారు. 100% దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు చాలామంది. స్టార్ట్స్ ఉందండి, 100% ఉంది. ఆ స్టార్ట్స్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన లైన్ టు లైన్ సిలబస్ అనేటువంటిది స్టాటిస్టికల్ ఇన్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఎస్కే మంగల్ పుస్తకం. ఈ పుస్తకాన్ని మొత్తం పెట్టడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం స్టార్ట్స్లో వాళ్ళు ఇచ్చిన టాపిక్లు 18, అంటే నామినల్ ఆర్డినల్ స్కేల్ నుంచి మొదలుకొని ఎన్నవా, కైస్కార్, టీ టెస్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చినటువంటి సిలబస్ అనేటువంటిది పూర్తిగా స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. ఒక సైకాలజీకి తీసుకుంటే ఎస్కే మంగల్ ఉన్నటువంటి 8 ఎడిషన్ల పుస్తకాల నుంచి ఇవ్వడం జరిగింది. మీరు అనుకున్నట్టు చాలామంది అడుగుతున్నారు, సార్ లైవ్ మెంటర్షిప్ ఉందా అని. లైవ్ మెంటర్షిప్ అనేటువంటిది అప్డేటెడ్ పదం కాదండి, అవుట్డేటెడ్ పదం. మనము అవుట్డేట్ ఎప్పుడే కానీ అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం 100%. లైవ్ క్లాసులు ఓకే, లైవ్ క్లాసుల్లో మొత్తం సబ్ టాపిక్ల సంఖ్య ఎంత అంటే 470. 400 సబ్ టాపిక్స్ లైవ్లో కవర్ అవ్వాలంటే కనీసం 15 గంటలు కూర్చోవాలి. 15 గంటలు కూర్చోవాలి. మరి పూర్తిగా కవర్ అవుతుందా అంటే కూడా కవర్ కాదు. లైవ్ తీసుకుంటే సమయం మా గుప్పిట్లో ఉంటుంది, మీ గుప్పిట్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు మా గుప్పిట్లోకి వచ్చేసారో మీ గుప్పిట్లో ఉద్యోగం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి, ఎలా చదవాలి అంటే మొత్తం కూడా స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకం తయారు చేసే వాళ్ళు కానివ్వండి. సిలబస్ చూస్తే లైన్ టు లైన్ ఆ పుస్తకాల్లోనే ఉంది. లైన్ టు లైన్ ఆ పుస్తకాల్లోనే ఉంది. మరి దీనికి సంబంధించి ఏంటి సార్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది టెట్కు డిఎస్సికి మనం కూడా టెట్కు లైవ్ తీసుకున్నాము. 3 days కంటిన్యూస్గా ఒక 2000 మంది జాయిన్ అయ్యారు. ఏపీ డిఎస్సికి కూడా లైవ్ తీసుకున్నాము. ఒక 3-4 వేల మంది జాయిన్ అయ్యారు, విన్నారు. ఒక 3 రోజుల్లో నేర్పించాం. ఇది 3 రోజుల్లో నేర్పించేది కాదండి. మీరు క్లాసులు ఎప్పుడు వింటారు, ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు ఎగ్జామ్ రాస్తారు అనేటువంటి అంశం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాస్ట్ సిలబస్, ఎక్కువ సమయం మీరు పుస్తకాల ముందు కూర్చోవాలి. వింటేనే జాబ్ రాదు. ఎక్కువ వినడానికి కాకుండా తక్కువ వినడానికి, ఎక్కువ చదువుకోవడానికి. ఎంత విన్నా చివరికి మీరే చదువుకోవాలి, మీరే రివిజన్ చేయాలి. ప్లస్ అంతకంటే ఎక్కువగా ఎగ్జామ్స్ రాయాలి. బాగా ఎగ్జామ్స్ రాయాలి. మీరు వాట్సాప్ గ్రూప్ చూడండి, కొన్ని టెస్టులు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం 63వ రివిజన్ టెస్ట్ నడుస్తుంది. ఉదయం 5:30కు పెట్టడం జరిగింది. సిలబస్పై గ్రిప్ ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే మీకు ముందుగానే పదే నేను హెచ్చరించడం జరిగింది. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదండి, రాకముందే చెప్పడం జరిగింది. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మరి తెలుగు అకాడమీ పుస్తకాలు అందరూ ముందు పెట్టుకొని 10% కూడా వెతకలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు రెఫరెన్స్ నాట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఎస్సీఆర్టీ వారు సంబంధించిన ఎస్సీఆర్టీ, డిఎస్సి, టెట్ సంబంధించి వాటికి సరిపోతుంది. ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఈ ప్రొఫెసర్లు, డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిఫరెంట్ మనుషులు, అంటే రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా మీరు చదివిందే అక్కడ ఇవ్వాలనుకుంటే పొరపాటు. కాబట్టి అన్ని ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్ పుస్తకాలు దొరికాయి. కాబట్టి ఈ 3 రోజులు నేను రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే పనిలో ఉండడం.
కాబట్టి నైట్ మొత్తం క్లాసులు అప్లోడ్ అవుతాయి. ఉదయం మొత్తం మీకు ఇప్పటికే ఒక యూనిట్కి సంబంధించి లైన్ టు లైన్ క్లాస్ ఎగ్జామ్, అది కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ పూర్తిగా కంప్లీట్ మెటీరియల్. బాగా గుర్తుపెట్టుకోండి, పూర్తిగా కంప్లీట్ ఒక యూనిట్కి సంబంధించిన మెటీరియల్. ఇలా 2-3 రోజుల్లో పూర్తిగా అన్ని యూనిట్లు అప్డేట్ అవుతాయి. అన్ని యూనిట్లు విత్ ఎగ్జామ్స్, విత్ తెలుగు మీడియం, విత్ ఇంగ్లీష్ మీడియం, విత్ ట్రాన్స్లేషన్, తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. ఎందుకంటే మన దగ్గర టీం ఉంది, యూనివర్సిటీ స్థాయిలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. హెచ్డబ్ల్యూకు ఆంధ్రప్రదేశ్కు ట్రైనింగ్ ఇచ్చాం. కాబట్టి మీరు ఏమీ అపోవద్దు, మేము చెప్పే విధంగా మీరు ఫాలో కావాలి. మా స్పీడును మీరు తట్టుకోవాలి. ఎందుకంటే ఈ పోస్టుకి ఎలాగైతే స్పీడ్ ఎక్కువనో, కాబట్టి మీ గురించి 24 గంటలు ఆలోచించే వ్యక్తిగా ఇది మీరు ఏమీ భయపడకండి అసలు. ఎందుకంటే మొత్తం 470 టాపిక్లు మనమే కవర్ చేస్తాం. 100% సిలబస్, 100% క్లాసులు మనకు దొరికాయి. ఎందుకంటే ముందు నుంచి మనం ఊహించకపోతే లాభం ఉండదు. మళ్ళీ ఇప్పుడు డైట్ బీడ్ లెక్చరర్స్ కూడా పడుతున్నాయి. మళ్ళీ పోస్టుల సంఖ్య ఏముంటుంది, ఎన్ని ఉంటాయి, రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి, ఎన్ని ప్రమోషన్లో పోతున్నాయి, లెక్క గట్టి మళ్ళీ ముందే చెప్పబోతున్నాను. ఎందుకంటే మేము కనీసం 16 గంటలు కష్టపడకపోతే ఇప్పుడు ఈ టైంలో లాభం ఉండదు మిత్రులారా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 5:30కి ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఇది కోర్స్ చూడండి ఒకసారి, కంటెంట్ ఇది టీజీ న్యూ డిప్యూటీ డిఓ ఫుల్ కోర్స్, ఇది పార్ట్ ఏ పార్ట్ బి. చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే మీరు బాగా గమనించాల్సిన అంశం ఉంది. ఒకటి, రివిజన్ టెస్టులు చాలామంది రాస్తున్నారు. విజేతలందరూ కూడా ఇక్కడే ఉంటారు. విజేతలందరూ కూడా ఇలా క్లాసులు, మెటీరియల్, క్లాసులు పూర్తిగా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ తగ్గించాడు. హెచ్డబ్ల్యూలో ఉన్నది తగ్గించాడు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి డిప్యూటీ సిలబస్ తగ్గించడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ద ఎక్స్పెక్ట్. కాబట్టి మిత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు వెళ్ళే మార్గం అనేటువంటి కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు. మీకు మెటీరియల్ కావాలి, ఈ టైంలో ఎగ్జామ్స్ కావాలి, సూటబుల్ షార్ట్ కట్ అద్భుతమైనటువంటి క్లాసులు కావాలి. రాత్రి మొత్తం అప్లోడ్ చేస్తాము, ఉదయం మొత్తం మీరు క్లాసులు వినాలి. ఎందుకంటే 300 మార్కులు, మీరు కవర్ చేయాల్సింది 470 టాపిక్లు. అది వెంటనే 2 మంత్స్లో మొత్తం సిలబస్ క్లోజ్. 1 మంత్ పూర్తిగా రివిజన్, అప్పుడు లైవ్ తీసుకుంటాం. తర్వాత ఎగ్జామ్ సిరీస్ విపరీతంగా. ఉదయం 5:30 గంటలకి ఎగ్జామ్ పెడుతున్నాం ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో. మరి అదేవిధంగా రాత్రి 9:30కు రిజల్ట్ ఇస్తున్నాం. విజేతలందరూ ఇక్కడే ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే విజేతలందరూ కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి మిత్రులకందరూ కూడా వరుసగా మళ్ళీ రేపటి నుంచి పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ ఇదంతా కూడా సిలబస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెగా రివిజన్ టెస్టులు పూర్తిగా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. క్లాసుల కింద ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి మెటీరియల్ ఉంటుంది 100%. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి, ఫాస్ట్గా వినండి, 2G 3G పెట్టుకుని వినండి 100%. చూడండి, తెలుగు మీడియం ఫైల్స్, ఇంగ్లీష్ మీడియం ఫైల్స్, మీకు కావాల్సిన సమగ్రమైనటువంటి మెటీరియల్, అద్భుతమైనటువంటి మెటీరియల్, మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మెటీరియల్. కాబట్టి ఈ అనుమానాలు వద్దు. ఇప్పటికే కొన్ని పుస్తకాలు చూపించడం జరిగింది. కాబట్టి చూపించడం కాదు, మీ చేయి వెత్తి చూపించాలి జాబ్ కొట్టాలని. కాబట్టి మీరందరూ కూడా ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. అక్కడ మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఇయర్ దగ్గర మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ఆల్ ది బెస్ట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆల్ ది బెస్ట్.